నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతం భక్తిసాగరంలో ఓలలాడింది. వాడవాడలా పండిళ్లు, తోరణాలతో పండుగ శోభ వెల్లివిరిసింది. జిల్లా కేంద్రమైన రంపచోడవరంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం, దేవీపట్నం రోడ్డులోని కోదండరామాలయం భక్తులతో కిటకిటలాడాయి. కమనీయం, కళ్యాణఘట్టం. వేదపండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ సీతారాములవారి తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. పురోహితులు నండోరి కామేశ్వర శర్మ శాస్త్రోక్తంగా, కమనీయంగా కళ్యాణఘట్టాలను నడిపించారు. స్వామివార్ల ఎదుర్కోలు ఘట్టంతో ప్రారంభమైన వేడుక, ప్రవర, కన్యాదానం వంటి ఘట్టాలతో భక్తులను భక్తిపారవశంలో ముంచెత్తింది. అభిజిత్ లగ్న సుముహూర్తాన సీతమ్మ మెడలో రామయ్య మాంగల్యధారణ చేసిన అపురూప దృశ్యాన్ని వీక్షించి భక్తులు పులకించిపోయారు. ఆ తర్వాత జరిగిన జీలకర్ర బెల్లం తళంబ్రాల వేడుక నయనానందకరంగా సాగింది. ఒకరిపై ఒకరు తళంబ్రాలు పోసుకుంటున్న సీతారాములవారిని చూసి భక్తులు ఆనందంతో జై శ్రీరామ్ అంటూ జయజయధ్వనాలు చేశారు. ప్రతి ఘట్టం యొక్క ప్రాశస్త్యాన్ని పురోహితులు వివరిస్తుండగా భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన ఈ వేడుకకు రంపచోడవరం సిఐ సన్యాసి నాయుడు, పావనీ దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణక్రతువుల నిర్వహించడం విశేషం. వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ దివ్య కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలతో ఏజెన్సీ ప్రాంతమంతా ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరిశాయి. ఒకరు పట్టుకొని దాంతో దాంతో